యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. ఆత్మీయ జీవితం అంటే ఎదురు ఈదటం. చేపలు ఎప్పుడు కూడా ప్రవాహానికి ఎదురుగా ఈత్తుంటాయి. ఆ విధంగా ప్రవాహానికి ఎదురుగా ఈదుతూ ఎంతో ఉల్లాసం పొందుతూ మరి పైన గంతులు వేస్తూ మరి దుంకుతూ ఉంటాయి. అది చేపలకి ఇష్టమైనటువంటి మరి ఎదురీత. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మీయ జీవితం అంటే ఎదురు ఈదటమే. ఈ లోకంలో మనం ఎదురు ఈదాలి. ఎదురీదడం అంటే మనకి ఎదురుగా వచ్చే ప్రతి కష్టాల్ని, నష్టాల్ని, బాధలు, వేదనలు, శోధనలు అన్నిటిని కూడా ప్రార్థన ద్వారా మనం ఈదవలసి ఉంటుంది. ప్రార్థన చేస్తూ వాటిని జయించాలి. అదే గొప్ప ఎదురీత. ప్రార్థన ద్వారా మనం జయిస్తున్నప్పుడు ఎంతో గొప్ప సంతోషం మనకి హృదయంలో నెమ్మది కలుగుతుంది. అదేవిధంగా ప్రతి దినము కూడా ఎదురీత అనేది మరి ప్రతి ఆత్మీయంగా జీవించే వ్యక్తికి అది ఎంతో అవసరమైనటుంది. ఆ ఎదురీదటం అనేది అదొక అనుభూతి కూడా. మరి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ ప్రార్థనకి దేవుడు జవాబు చెప్తున్నప్పుడు అదే ఎంతో గొప్ప అనుభూతి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ జీవితానికి మీరు ఎదురీదండి. మీకు ఆత్మీయ జీవితం మరింత ఫలభరితంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశించును గాక. ఆమేన్.